చెప్పాలంటే నాకే బాధగా ఉంది, కానీ ఏం చేద్దాం, తీసేయగా తప్పదు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాట అండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఇప్పటి నుంచి యూట్యూబ్లో మన మాట అండి వీడియోస్ అయితే రావు, ఏమనుకోకండి. ఇలా చెప్పడానికి నాకే చాలా బాధ అనిపిస్తుంది. మన ఛానల్ తీసేస్తున్నాము అండి. ఆగండి, బాధపడకండి. మనము అస్సలే మన ఛానల్లో మోటివేషన్ వీడియోస్, మరి మనమే నలుగురికి చెప్పేతాం కదా, మరి ఎవరికో బాధపడి మనకు సక్సెస్ వస్తలేదని మన పైన మనని నమ్మకం కోల్పోయి ఛానల్ తీసేస్తామా అయింది. అయితే ఇందాక నేను ఎందుకన్నానంటే, ఒక తెలిసిన ఆవిడ నాతో ఏమన్నది అంటే, ఛానల్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది, అంటే 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా మానిటైజ్ అవ్వలేదు. యూట్యూబ్ అవసరమా? వీడియోసే రీచ్ అవుతలేవు కదా, నీ ఉద్యోగం ఏదో నువ్వు చేసుకొని నీ కుటుంబాన్ని ఏదో నువ్వు చూసుకోక ఏదో సక్సెస్ కాని పనిని ఎందుకు చేయడం అని ఒక ఆవిడ నాతో అంది. ఆవిడ కొంచెంసేపైనా సంతోషపడాలని ఇందాక నేనన్నా మన మాటండి ఛానల్లో మాటండిగా చెప్పాను. మామూలుగా అయితే మన మాటండి వీడియోస్కి ఎవరైనా అర్థం అవ్వక, లేదు అంటే కావాలని ఏదైనా కామెంట్గా బ్యాడ్గా కామెంట్ చేశారనుకోండి, వాళ్ళనే మనం వదలము. సున్నితంగా డాక్టర్ ఇంజెక్షన్ వేసినట్టు మనం ఆ కామెంట్కి రిప్లై ఇస్తాం. అట్లాంటిది ఎవరో వచ్చి మన ఛానల్ గురించి మన పని గురించి మాట్లాడితే ఊరుకుంటామా? మరి ఊరుకోవద్దు కదా. సో ఆమెకు నేను ఈ వీడియో ద్వారా కూడా చెప్తున్నా, ఆమెకని కాదు, ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, రీచ్ అవ్వకుండా గ్రోత్ పెరగకుండా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, ఛానల్ అని కాదు, లైఫ్లో ఏదైనా మనం చేద్దాము అనుకొని కొంచెం అదే పనిలో ఉండి మెల్లిమెల్లిగా సక్సెస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కొంతమంది గుంట నక్కలు అంటారు కదా, గుంట నక్కలు ఎప్పుడు మన వెనకాలనే ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు ఏదైతుందా, మేము పోయి అటాక్ చేద్దామా, లేదు అంటే ఎప్పుడు రోడ్డు మీద పడతారా, గుంట నక్కల్లాగా పోయి కాసేపు ఇక్కడున్న కూతలు అక్కడ వదులుదామా అని చూసుకుంటుంటారు. వాళ్ళ కోసం యూట్యూబ్ అని కాదు, జీవితంలో ఏ పని జరిగినా, ఏ పని చెయ్యాలి అనుకున్నా ఎవరో ఏదో అంటారని మనం చేసే పనిని ఆపుకోవడం లేదా భయపడడం చేస్తే ఇక మన జీవితాలు నిజంగా పచ్చిగా చెప్పాలంటే సంకనాకి పోయినట్టే. ఉదాహరణకు అనుకోండి, నాకు చెప్పిన ఆమెనే కొంచెం మన వీడియోలు కానీ మన ఛానల్ కానీ కొంచెం గ్రోత్ వచ్చింది అనుకోండి, వచ్చి ముంగడ సప్పట్లు కొట్టేది ఆమె. మళ్ళా ఎవరైతే గుంట నక్కులు ఉంటారో వాళ్ళు ఎంత నాటకాలు ఆడతారంటే అంత నాటకాలు ఆడతారు. మన ముంగట మంచిగా ఉన్నట్టు నటిస్తారు, కథం వెళ్ళినామా వెనకాల కోతలు రెడీ అవుతాయి. అట్లాంటి వాళ్ళు మన జీవితంలో మన చుట్టూ ఉద్యోగం ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఈగలు దోమల్లాగానే ఉంటారు. వాళ్ళని మనం గమనించుకుంటూ ఉండాలి. చెప్పే వాళ్ళకి పని పాట లేనట్టు, లేదు అంటే ఎదుట వాళ్ళకి ఒక వేలు చూపిస్తే ఇంకో వేలు మనని చూపిస్తుందని తెలుసుకోనట్టుగా ఉంటారు. అమ్మా, ఎవరైనా కానీ ఎదుట వాళ్ళ జీవితంలో ఇట్లా తొంగి చూసే వాళ్ళకి చెప్తున్నా, మన జీవితం ముందు మనం చూసుకోవాలి. ఎదుట వాళ్ళ జీవితం చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు, వీలుంటే నువ్వు పోయి మంచి చెయ్యి అని కూడా నేను అనను. ఎందుకంటే నీ లైఫ్ నువ్వు చూసుకో, వాళ్ళను చెడుగా అనకుండా ఉంటే చాలు, చెడుగా వాళ్ళ గురించి ప్రచారం చెయ్యకపోతే చాలు, వాళ్ళ బాధలో ఇంకా కొంచెం కారపొడి చల్లకపోతే చాలు. వాళ్ళు సంతోషంగా ఉండాలన్నా మీరు అనుకునే విషయం. ఈ పని నీతో కాదు, నువ్వేం చేస్తావు, లేదు అంటే తప్పుకో, లేదంటే చచ్చిపో, ఇలాంటి వెధవ సలహాలు మాత్రం ఇవ్వకండి వేరే వాళ్ళ జీవితాలు. ఎవరైనా కానీ ముందు స్టార్ట్ చేసినప్పుడు ఒడిదొడుకులు అనేది కామన్. ఖచ్చితంగా మనపై మనకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా మనం ఎదిగి చూపిస్తాం. కావాల్సింది టైము, రావాల్సింది టైము ఎదురు చూసుకుంటా కూర్చుంటాం అంటే కుదరదు. అక్కడ టైముని నమ్ముకోవాలి, కానీ అది వేస్ట్ చేయకుండా నమ్ముకోవాలి. అంతేగాని నేను ఇట్లనే కూర్చుంటా, ఆ టైం నా దగ్గరికే వస్తుంది అంటే మాత్రం కుదరని పని. ఇట్లా గుంట నక్కలకి మనము అంటే మన గురించి మనం ఇక చెప్పుకోండి భజన అని చెప్పినట్టే. ఇలాంటి గుంట నక్కలు వాగద్దంటే మనం అది గ్రోత్ వచ్చినా రాకపోయినా, సక్సెస్ అయినా కాకపోయినా మన పని మనం అసలు ఆపనే ఆపద్దు.
మనం ఏదనుకున్నాం, మన గోల్ ఏమనుకున్నాం అనేది అది మాత్రం 24 గంటలు మన మైండ్లో మెదులుతూనే ఉండాలి. ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. అవును, సక్సెస్ రాలేదు. అవును, గ్రోత్ రాలేదు. అట్లా అని కూర్చుంటామా? కూర్చోం. ఎందుకంటే నేను మొదలుపెట్టినప్పుడు ఏమనుకొని మొదలుపెట్టాను, ఎందుకు మొదలుపెట్టాను అనేదైతే నాకు తెలుసు. కాబట్టి నేను సక్సెస్ అయ్యే వరకు ట్రై చేస్తూనే ఉంటా. ట్రై చేయకపోతే నాకు అదృష్టం లేనట్టే అని అనుకునే బాపతి కాదు నేను. ఖచ్చితంగా ఇక్కడ మనకి సంతోషం అనిపించేంత వరకు మనం ట్రై చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ ఛానల్ అనేది బాగా రీచ్ అయిపోయి లక్షల డబ్బులు రావాలి అనేది కాదు. ఇంతమంది 5K 6K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక 10 కామెంట్లన్నా మనకు మంచిగా మనల్ని గుడ్ విల్గా అంటే మనల్ని వాళ్ళ రిలేషన్గా ఫీల్ అయిపోయి మనకి కామెంట్స్ పెడతారు, లైక్స్ ఇస్తారు. చాలు, కొంతవరకు మనం గెలిచినట్టే. ఇవాళ రేపు మన చుట్టమే మనకి మనసారా ఒక మాట మాట్లాడడానికే ఇబ్బంది అవుతుంది. అట్లా ఉన్నాయి ఇవాళ రేపు. మనకి ఎక్కడుంటారో తెలియదు. ఒక అభిమానాన్ని మనం సంపాదించాము అంటే అంతకు మించిన సక్సెస్ లేదు అని నా అభిప్రాయం. ఇప్పటికైనా ఎవరి గురించి వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. పక్క వాళ్ళ జీవితాల్లో తొంగి చూడకపోతే సరిపోతుంది. అదే మనకు ఒక పెద్ద గిఫ్ట్ అనుకోవాలి. మొత్తానికైతే నేను ఛానల్ ఆపేదే లేదు. మన మాటండి వీడియోస్ ఆపేదే లేదు. ఎటు చేసి సక్సెస్ అంటే అంత సక్సెస్ కాకపోయినా మన మనసులో సంతోషం అనిపించేంతవరకు మనం తీసుకెళ్తే చాలు. ఇప్పుడు చూసే వాళ్ళందరూ కూడా మీరు ఏ గోలుతో ఎలాంటి పనులు స్టార్ట్ చేసినా అది కోట్లలలో ఆ బిజినెసే అనుకోండి, చదివే అనుకోండి, ఉద్యోగమే అనుకోండి, ఏదైనా అనుకోండి, అది ఎక్కడికో పోవాలన్న అత్యాశ కాకుండా మన మనసుకు సంతోషం పడే అంత ఆశ వరకు ఉంటే సరిపోతుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.